అన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, అవును. పనితనం ఎలా ఉంది? పనితనం అంటే బాగానే ఉందన్న. చాలామందికి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం జగన్ వచ్చాడు, ఆయన గురించి ఏంటి స్కూల్లో అమ్మఒడి ఇచ్చాడు. జనాలకి డబ్బే కావాలన్న, చేసే మంచి ఎవరికే కనబడదు. చేసే మంచి కనబడాలంటే ఇప్పుడు 6 నెలలు అయింది, 6 నెలల్లో ఏం తెలుస్తా చెప్పు? దేనికి డెవలప్మెంట్ కనబడదు. అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఆయనకి టైం ఇచ్చి ఆయన ఏం చేశారని నిరూపించుకుంటే తెలుస్తుంది ఎవరికైనా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా మెయిన్గా అభివృద్ధి అనేది మనకు కనిపించేది ముఖ్యంగా ముందు రోడ్లే. ఇప్పుడు రోడ్ల పరిస్థితికి వచ్చేటప్పటికి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలోని ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మెయిన్ రోడ్లు ఎవరైనా వేస్తారు, కానీ చిన్న చిన్న ఊర్లో కూడా పవన్ కళ్యాణ్ పని కట్టుకుని వెళ్ళి తన కాలినడకని వెళ్ళి తనే రోడ్లు వేయిస్తున్నాడు. అంతలా ఏం చేయడు. ఇప్పుడు పని ఎవరైనా సరే వర్కర్స్ చేత వేపిస్తారు, కానీ వర్క్ ఎక్కడి వరకు వచ్చిందని పని కట్టుకుని వెళ్ళి చూసే డిప్యూటీ సీఎం ఇప్పుడు వరకు ఎవరు రాలేదు కన్నా. అంటే పవన్ కళ్యాణ్ గతంలో మాటలు చెప్పాడు, ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది చేస్తా, ఇది చేస్తానని చెప్పి చాలా మాటలు చెప్పాడు. మాటలు చెప్పిన దానికి చేతల్లో చూపించిన దానికి ఎలా అనిపిస్తుంది నీకు? ఇస్తారని ఇప్పుడు హామీలు 100% హామీలు అందరూ ఇస్తారు, కానీ ఎవరు నెరవేర్చరు. రాజకీయం అంటే అంత ఇప్పుడు అది చెప్పేటప్పుడు ఒకలాగా ఉంటుంది, దాన్ని అప్లై చేసినప్పుడు ఒకలా చేస్తారు. కాకపోతే గతంలో ఉన్న డిప్యూటీ సీఎంలో ఎమ్మెల్యేల మీద పోల్చుకుంటే ప్రజెంట్ ఆయన వచ్చాడు, కొత్తగా వచ్చాడు, ఆయన ఏదో చేద్దామని వచ్చాడు. ఆయనకంటే ఒక అవకాశం ఇచ్చి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆయన చేసిన మహా అయితే ఒక 6 months ఉంటుంది ఆయనది. ఇప్పటికే చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. ఉంటుంది మంచి చేసిన ఇందిరాగాంధీనే తిట్టారు, అప్పట్లో సోనియా గాంధీని తిట్టారు. వాళ్ళు మంచి చేశారని చెప్పి కాంగ్రెస్ నీకు తెలంగాణలో గెలిపించలేదు మళ్ళీ. మరి అలాగని లెక్కేసుకుంటే రీసెంట్గా హెచ్సియు జరుగుతుంది, రేవంత్ రెడ్డి మీద అంతలా చేశాడు. మరి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ రావాలని చెప్పి ఇప్పుడు కేటీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కానీ సిటీలో ప్రజెంట్ ఏంటంటే సిటీలో వచ్చింది బీఆర్ఎస్ అనేది, అక్కడ ఊళ్ళో రాలేదు. ఇప్పుడు మెయిన్గా మాట్లాడుకుంటే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఒక ఓటర్గా ముఖ్యంగా నీకు సంక్షేమ పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి కావాలన్న. సంక్షేమ పథకాలు ఏంటంటే ఒక మహానుభావుడు అన్నాడన్న, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ జనాలకి విద్య, వైద్యం తప్ప న్యాయం, ఈ 3 తప్ప ఏది ఫ్రీగా ఇవ్వకూడదు. ఈ పథకాలు ఇచ్చి జనాల్ని సోమరపోతులు చేస్తుంది గవర్నమెంట్ నన్ను అడిగితే. ఇప్పుడు రోడ్లు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ఆలోచించేది ఏంటి? ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చింది? భావితరాల భవిష్యత్తు బాగుండాలని. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కన్నా ఉండే నెక్స్ట్ జనరేషన్ బాగోవాలంటే డెవలప్మెంట్ ఉండాలి. ఆ డెవలప్మెంట్ అనేది లేదు. ప్రజెంట్ ఏదో ఇచ్చేస్తున్న అమ్మఒడి 15,000, ప్రైవేట్ స్కూల్లో చదివినోడికి 15,000 ఇస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివినోడికి 15,000, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తున్నారు అమౌంట్ ఎందుకన్నా ఇది ఇవ్వడం? ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను పథకాలు ఇచ్చేవాడిని, నేను అన్ని ఇచ్చాను, నేనే బాగా పరిపాలన చేశాను అంటున్నారు. అది ఎంతవరకు మంచిగా అనిపించింది ఒక ఓటర్గా నీకు? సరే మరి పథకాలు ఇస్తే మరి వైనాట్ 175 అన్నాడు, మరి ఎందుకు 11 పడిపోయింది? ఇప్పుడు జనాలకి కొంత కాకపోతే కొంత మంచి చేసినా రావాలి కదా. ఇప్పుడు లాస్ట్ టైం కూడా తెలుగుదేశం మీద అప్పుడు 2019 ఎలక్షన్స్లో తెలుగుదేశం తగ్గింది, కాకపోతే సంథింగ్ 24 సీట్లు 25 సీట్లు వచ్చినాయి. అది కూడా ఇండిపెండెంట్గా చేయడం వల్ల. మరి అప్పుడు మరి మనోడికి ఎందుకు రాలేదు? ఇప్పుడు 11 సీట్లకి ఎందుకు పడిపోయింది? ఏంటంటే వీళ్ళు పాలిటిక్స్ ఎలా ఉపయోగిస్తున్నారంటే మెయిన్ మాట్లాడకుండా తిట్టించడం, అంటే ఇంట్లో లేడీస్ని ఫ్యామిలీస్ తీసుకొచ్చి తింటించడం, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని అంత దారుణంగా తిట్టించారు కదా, ఇంట్లో ఉన్న భార్యల్ని, పిల్లల్ని, తల్లిని కూడా అంత దారుణంగా నీచంగా మినిస్టర్స్ అందరూ, అంటే మంత్రులు అందరూ తిట్టారు కదా. అంత బాధ భరించాల్సినంత అవసరం ఏముంది పవన్ కళ్యాణ్కి? ఇప్పుడు ఒకటన్నా చేతకాని వాళ్ళే తిడతారు, మాట్లాడతారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి పట్టించుకుని తిట్టి అంత టైం వీళ్ళకి ఉంది. జనాలకు ఏం చేద్దామని ఆలోచన లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, అలాగే ఎదుటి ఆపోజిషన్ పార్టీ వాళ్ళని తిట్టి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ జనాలకు మంచి చేయడం మీద ఎవరికే లేదు. ఆయన కుక్కలు మురుగుతాయి, రోడ్డు మీద వెళ్తే 100 కుక్కలు మురుగుతాయి. ఆయన చేయాల్సింది ఆయన చేసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కొండను చూసి కుక్క మురిగితే కొండకి సిగ్జెట్ కాదు కదా. సేమ్ ఆయన అదే ఫాలో అవుతున్నట్టున్నాడు నాకు తెలిసి. పని విషయంలో నీకు జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి కంపారిజన్ ఏమైనా ఉందా? ఎవరు బాగా చేస్తున్నారు అనుకుంటున్నావు నువ్వైతే? నాకు తెలిసి అబ్సల్యూట్లీ పవన్ కళ్యాణ్ గారు అన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన అంటారు మాట్లాడితే కానిస్టేబుల్ కొడుకు అంటే ఆయన కానిస్టేబుల్ కొడుకు కాబట్టి కానిస్టేబుల్ కొడుకు అని చెప్పుకొచ్చారు. ఈయన ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పాడు. ఒక్క అవకాశం ఇచ్చిన తర్వాత ఏం చేశాడన్న? జనాలకు డబ్బులు పంచాడు తప్ప ఈ అభివృద్ధి అనేది ఏది చేయలేదు కదా. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడేది ఏంటని చెప్పి పవన్ కళ్యాణ్ని ఎక్కిరించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏమనిపిస్తుంది? ఆయన ఎక్కిరించడం ఏంటి చెప్తున్నాం కదన్న, కొండను చూసి సింహాసనం మునుగుతుంది అంతే. గతంలో 2 సీట్లు పోటీ చేసిన చోట ఓడిపోయాడు అన్నారు.
ఓడిపోవచ్చు. నేను నమ్మినోడు గొప్పోడు. జనాలు ఏమనుకుంటున్నారని నాకు తెలియదు, కానీ నేను నమ్మినోడు గొప్పోడు. ఆయన ఏ ఓడిపోవచ్చు. విషయంలో గొప్పడు? ఏ విషయంలో? జనాలు చేసే విషయంలో. నేను ఇప్పుడు కోట్ల ఆస్తి నెంబర్ 1 పొజిషన్ అన్న సినిమా ఇండస్ట్రీలో. ఆ పొజిషన్ అంటే వదులుకొని వచ్చాడంటే ఆయనకి ఏం అవసరం? ఎండలో తిరుగుతున్నాడంటే ఏం అవసరం? జనాలకి ఎంతో కొంత మంచి చేద్దామన్న ఆలోచన ఉండబట్టే కదా, అది ఉండబట్టే చేస్తున్నాడు. వాళ్ళందరికీ సమాధానం ఎమ్మెల్యేకి ఎక్కువ, కార్పొరేటర్ తక్కువ అని చెప్పాడు సమాధానం. మరి అలాంటప్పుడు ఆయనకు వచ్చింది, ఆయన 22 స్థానాల్లో పోటీ చేస్తే 22 స్థానాల్లో ఎంపీ సీట్లు 2 వచ్చినాయి, ఎమ్మెల్యే సీట్లు అన్నీ వచ్చినాయి. 100కు 100% వచ్చిన పార్టీ ఇప్పుడు వచ్చి ఏదీ లేదు, ఒక్క జనసేన పార్టీ మాత్రమే. వీడికి మరి ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ 175 అన్నారు వైనాట్, కనీసం 17 సీట్లు కూడా రాలేదు. ఫస్ట్ ఉన్న 2 నెంబర్స్ కూడా రాలేదు, ఓన్లీ 11 వచ్చినాయి. అన్న ఫైనల్గా ఒక క్వశ్చన్, నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం మీద నీ అభిప్రాయం ఏంటంటే కుల రాజకీయం చేస్తున్నారు, తన అన్నకి కుటుంబ రాజకీయాలు చేసుకుంటారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నాగబాబుకి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం మీద మంచిదా కాదా, అంటే కరెక్టా కాదా? కరెక్టే కాదా అంటే ఒక రకంగా చూసుకుంటే 50-50 అన్న. అంటే అది ఏ రకంగా అంటే ఆయనకంటూ ఈ బయట లా చదువుకున్నాడు, ఆయన లాయర్, ఆయన సినిమాల్లో ఉండబట్టి పోయారు కానీ చదువుకున్నారు. కాకపోతే కొంచెం మాటతనం అనేది తోలుతున్నారు ఆయన కూడా. మాట అనేది కొంచెం సరిగ్గా లేదు. ఏంటంటే ఈ చుట్టూ ఇవన్నీ వీటి వల్ల కూడా పవన్ కళ్యాణ్కి నెగిటివ్ వచ్చే ఇది ఉంది. పాజిటివ్ ఎవరు పట్టించుకోరన్న, నెగిటివే పట్టించుకుంటారు. నువ్వు 100 మంచి పనులు చేసినా అందులో ఒక చెడ్డ పని గుర్తిస్తారు అంతే.